చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ 300 పైన కేసులు బాలకృష్ణ గారి పైన పెట్టాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు అన్న మాట వాస్తవం కాదు అన్న ఒక్క లైన్ పైన వీళ్ళందరూ రియాక్ట్ అయిపోయారు. దానికి చిరంజీవి గారు వద్దొద్దు, మీరందరూ కేసులు పెట్టొద్దు అని చెప్పి కూడా ఆపారు. దీనికోసం నిన్న ఒక కన్వెన్షన్ హాల్ తీసుకుని హై టీ స్నాక్స్ అని కూర్చుని వాళ్ళందరూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే సమావేశం అయ్యారు. ఏదో చిరంజీవి గారు ఆపడం వల్ల వీళ్ళందరూ కేసు లేకుండా ఆగిపోయారు. ఇది ఒక రకమైన న్యూస్. ఈరోజు మనం ఆలోచిస్తే కనుక చిరంజీవి గారు అర్ధరాత్రి పూట ఎందుకు రియాక్ట్ అయ్యారు అసలు? అప్పటికప్పుడు ఇంత ఇమీడియట్గా లెటర్కి రెస్పాన్స్ ఇచ్చేసారు, పెద్ద లేఖే రాశారు. జగన్మోహన్ రెడ్డి ఇంత మర్యాద చేశారు, అంత మర్యాద చేశారు. ఆ లెక్కన చిరంజీవి గారు మిమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా మీరు నమస్కారం పెడుతుంటే కనీసం మీ వంక కూడా చూడకుండా అలా మిమ్మల్ని వదిలేస్తే మీ గురించి మేమందరం ఫీల్ అయిందంత వేస్టా? ఆ విషయం చెప్పండి. అంటే ఆ రోజు మేము ఫీల్ అయిన ఎమోషన్స్ అన్ని తప్పనమాట. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు మీతో, అయితే అంత బాగానే ఉంది. అయితే మేమందరం ఊరికే రియాక్ట్ అయ్యామన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు అరే చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషిని కూర్చుని జగన్మోహన్ రెడ్డి కనీసం నమస్కారం పెట్టి తల్లి పొజిషన్లో ఉన్న మీరు ఆదుకోండి ఇండస్ట్రీని అని చేతులు జోడించి అడుగుతుంటే, అబ్బా ఇంత మెగాస్టార్ గారు వచ్చి చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డిని ఇంత రిక్వెస్ట్ చేస్తుంటే చూసారా ఆ పెద్ద మనిషి కనీసం నమస్కారం తిరిగి నమస్కారం కూడా పెట్టలేదు. ఇదెక్కడ సంస్కారం అని చెప్పి మీ పరువు కోసం అందరూ భుజాల మీద వేసుకుని ఆ రోజు మిమ్మల్ని ఎత్తారు. తప్పనమాట. అయితే ఏం జరగలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి చాలా మర్యాదగా చూశాడనమాట. మరి ఈయన చెప్పిన వ్యాఖ్యానాల ప్రకారం చూస్తే ఇంతే ఈరోజు. అండ్ గట్టిగా పిలిస్తే అన్న వర్డ్ ఒక్కటే బాలకృష్ణ గారు అన్నారు అక్కడ. ఇంతకుమించి ఏం అనలా ఆయన పెద్దగా. గట్టిగా ఏం లేదు, అలాంటిది ఏం లేదు అన్నారు. ఇంకా చిరంజీవి గారికి గారు కూడా పెట్టారు. ఆయన సింగులర్గా అన్నారని ఫీల్ అయిపోయారంటారు కూడా. లేదు, గారు కూడా పెట్టారు. కానీ చిరంజీవి గారు ఏంటో అర్ధరాత్రి పూట లెగవబట్టో ఏంటో మరి పాపం ఆ రాసే లెటర్లో ఆ ఒక్క విషయం గురించి స్పందించడం మర్చిపోయారు. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారా ముందు, లేకపోతే తర్వాత ఈయన గట్టిగానో లేకపోతే రిక్వెస్ట్ చేసో చేతులు జోడించో ఏదో రకంగా ఆ రోజు రెండయ్య కిందకి మేము కలుస్తాము, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరం వచ్చాం కదా అని చెప్పి ఆయన అడిగారో లేదో దాని గురించి విశ్లేషణ ఉండదు. అండ్ ఈరోజు బహిర్గతంగా చెప్పారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మర్యాదగా చూశారు, చాలా సదరంగా నన్ను ఆహ్వానించారు, షాల్వాలు కప్పారు, పూలగుచ్చాలు ఇచ్చారు, మర్యాదగా పంపించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సినిమా ఇండస్ట్రీకి మేలు కూడా చేశారు. ఆ రోజు నిజంగా చిరంజీవి గారికి అవమానం జరిగిపోయిందేమో అనుకుని అందరూ రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసి ఆయనని పూలతో సత్కరించి మర్యాదగా పంపించారు అని చెప్పి మార్చుకోండి, థంబ్నెయిల్స్ మార్చుకోండి. నిజంగా ఆయనకైనా అడ్మిట్ చేశారు నాకే అవమానం జరగలేదని. క్లియర్ కదా? సో ఆ రోజు కొట్టుకున్న వాళ్ళందరూ ఏంటి, మీరందరూ చిరంజీవి అభిమానులు కూడా ఆ రోజు ఇంత అన్యాయమా, ఇంత అవమానమా చిరంజీవి గారికి అని అన్నారు. ఈ ఒక్క లైన్ పుచ్చుకుని చిరంజీవి గారి అభిమానులందరూ కూర్చుని 300 కేసులు అంట. ఏం కేసులు? అసెంబ్లీలో రికార్డులోంచి తీసేశారు ఆ మాటని. అది పక్కన పెట్టండి. అసలు వ్యాలిడిటీ ఆఫ్ ద పాయింట్ గురించి పక్కన పెట్టండి, మీరు వేయటానికో లేదో అనే విషయం. ఆ లెక్కన ఒక ఈవెంట్లో బాలకృష్ణ గారు ఎవరినో ఉద్దేశించి మొక్కై ఈరోజు ఎదిగిపోయారు వీళ్ళందరూ అని చెప్పిన మాట అన్నారు. అది డైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి పేర్లు తీసి కూడా అనలేదు ఆయన. అనకపోతే దానికి చిరంజీవి గారు రియాక్షన్ ఇచ్చారు. చూసుకోండి అందరూ వెళ్ళి ఒక్కసారి బాగా అందరూ బాగా చూసుకోండి. ఏమని చెప్పారు? బాలకృష్ణది చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఆయనప్పుడు మీరు చిన్నపిల్లడి కింద తీర్చేసి మీరు అందరూ మెచ్యూర్డ్ పీపుల్ అన్నట్టు అన్నారని అనుకున్నారు అందరూ. చిన్నపిల్లడి మనస్తత్వం బాలేదు. చిన్నపిల్లడి మనస్తత్వం అంటానికి మీ కొలీగ్గా, కాంటెంపరీయా, లేకపోతే మీకంటే సబ్ జూనియర్ ఆయన? బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కూడా ఉంటారు కదండి. మరి ఆ రోజు వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. మరి మీరు అన్నారు కదా సార్ ఓపెన్గా ఉన్న ఎత్తుక్కోండి అందరు కావాలంటే, చిన్నపిల్లల మనస్తత్వం. ఇలాంటి మాటలు కూడా వ్యంగ్యంగా ఏమి అనలేదే బాలకృష్ణ గారు. అండ్ ఇదంతా కాకుండా ఇంకొక ఆడియో క్లిప్ ప్లే చేస్తాను మీకు. ఇది కూడా ఇండైరెక్ట్ అండి. దీనికి నేను డైరెక్ట్గా చిరంజీవి గారిని అనట్లేదు ఇక్కడ. నేను వీడియో మీరందరూ ఏంటి నువ్వు బాలకృష్ణ అభిమానిగా చేస్తున్నావు అంటే ఆ బాలకృష్ణ గారి అభిమానిగానే చేస్తున్నాను. ఆయన పైన కేసులు అని చెప్పి అభిమానులు అంటే అసలు ఏ రకంగా మా హీరో పైన కేసు పెడతారని నిరూపించుకోవద్దా? మాట్లాడద్దా? అసలు మా హీరో చేసిన తప్పేంటో మాట్లాడద్దా? అడగద్దా? ఒకసారి వినండి ఈ ఆడియో. ఒక మాట ఎప్పుడు నాకు నచ్చదు, ఆ రోజుల్లో మేము అనే మాట నాకు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈ రోజుల్లో నువ్వేవి లేవు, అందుకని ఆ మాట ఆ రోజుల్లో మేము అన్న మాట చిరంజీవి గారికి నచ్చకపోవచ్చు.
ఎందుకంటే మీరు మొదటి జనరేషన్ కాబట్టి. ఆ రోజుల్లో మేము అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? జనరేషన్స్ టుగెదర్. ఉట్టి ఫిలిం ఫ్రెటర్నిటీయే కాదండి, ఇండస్ట్రీ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీయే కాదు, బిజినెస్ గ్రూప్స్లో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెళ్ళారు. ఒక సంస్థ స్థాపించారు 1930. అబ్బో గొప్ప సంస్థ. ఆ సంస్థలో ఏ కొన్నా బ్రాండెడ్ బాగుంటాయి. ఎందుకు చెప్తారండి? ఊరికే పెట్టుకుంటారా ఎస్టాబ్లిష్డ్ ఇయర్? నాకు అర్థం కాదు. రేమండ్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్. మార్క్స్ అండ్ స్పెన్సర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్. మర్సిడీస్ బెంజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్. BMW ఎందుకు చెప్పుకుంటారండి వీళ్ళందరూ? వాళ్ళ సంస్థలు ఏ రోజు స్థాపించారు ఎందుకు చెప్పుకుంటారు? కష్ట నష్టాలు కోర్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కాలానికి మనం తలంచకుండా మేం పైకొచ్చి ఈరోజు అగ్రగామిలో నుంచున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సంస్థలో చైర్మన్ ఒక్కడే ఉండడు, చనిపోతా ఉంటాడు. చాలామంది చైర్మన్లు వస్తూ ఉంటాయి, గ్రూప్ మెంబర్స్ మారుతూ ఉంటారు, కానీ సంస్థ అలాగే నిలబడుతుంది. అది ఒక మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు నైతిక విలువల్లో నువ్వు ఎంత ముందుకు తీసుకెళ్తున్నావు అన్న విషయం పైన కూడా ఇంటి పేర్లు ముందుకెళ్తాయి. తెలుసా మీకు అది? అలాగే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ రోజుల్లో మీరు మీకు నచ్చకపోతే ఇట్స్ యువర్ హెడేక్ సార్. ఐమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, ఇట్స్ యువర్ హెడేక్. బట్ అన్నేళ్ల క్రితం నానిన సంస్థల్ని ఇష్టపడి జనాలు ఎక్కువ ఖరీదు తెచ్చుకుంటారు. ఎంత ఎస్టర్ ఇయర్ జనరేషన్ మనకుంటే అంత ఖరీదు. అది కూడా తెలియదా మనకి? మనకేంటే చిరంజీవి గారిని కాదండి, మళ్ళీ నాపై నిరుచూపడారు మీరందరూ.